నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం సొంత చట్టాలతో నడుస్తుంది. ప్రజలకు సేవ చేయాల్సిన సబ్ రిజిస్ట్రార్లు పేపర్ వర్క్ కంటే క్యాష్ వర్క్కే ప్రాధాన్యత ఇస్తూ డాక్యుమెంట్లు వెనుక రూపాయలు వెతుకుతున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ, ఏసీబీ దాడులు జరుగుతున్నా వారికేమీ అవ్వదన్న ధీమాతో వ్యవహరిస్తున్న ఈ కార్యాలయం అవినీతి అడ్డాగా మారింది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజల జేబులపై దాడులు, నిబంధనల పేరిట దళారుల దౌర్జన్యం, మొత్తంగా నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం అవినీతి కూపమై ప్రభుత్వ చట్టాలను సైతం తృణప్రాయంగా భావిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు జరగడం మొదలైంది. అయితే నల్గొండ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మాత్రం ఈ దాడులపై పెద్దగా స్పందించకుండానే అవినీతిని కొనసాగిస్తుంది. రిజిస్ట్రేషన్ సేవల కోసం వచ్చే వారి వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, పై అధికారులకు లంచం ఇచ్చి మేనేజ్ చేసుకుంటూ పనిచేస్తున్నారని సమాచారం. నిబంధనలు, అనుమతులు ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే 500 రూపాయల నుండి 1000 రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం, డిజిటల్ వేదికల ద్వారా పారదర్శకతను తీసుకురావాలని చేసిన ప్రయత్నాలను నల్గొండ కార్యాలయం పూర్తిగా విస్మరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఘటనల్లో నకిలీ పత్రాలతో కూడిన రిజిస్ట్రేషన్లు జరిగాయని, డాక్యుమెంట్ రైటర్ల ద్వారా భారీగా లంచాలు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక రైతు తన వారసులకు గిఫ్ట్ డీడ్ ఇచ్చిన 20 రోజుల తర్వాత అదే భూమిని మరొకరికి అమ్మకం చేసిన డాక్యుమెంటు చట్టబద్ధంగా ఉండడం, పక్కాగా ఉన్న పత్రాలు లేకుండానే రిజిస్ట్రేషన్ జరగడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కార్యాలయంలో విధులు నిర్వహించాల్సిన అధికారులే నియామకాలకు విరుద్ధంగా పనిచేస్తుండటంతో పాటు రిజిస్ట్రేషన్కు సంబంధించిన లావాదేవీలపై దళారుల చట్టమే నడుస్తుంది. అధికారులతో సంబంధం లేని వ్యక్తులు కార్యాలయం ముందు తిష్టవేసి ప్రతి డాక్యుమెంట్కు ఒక ప్రత్యేక రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈసీ, సీసీ, మ్యారేజ్ సర్టిఫికేట్ లాంటి పత్రాలకు అసలు ప్రభుత్వ ధరల కంటే 3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజలు నేరుగా కార్యాలయం ఎదుట నిరసనలకు దిగాల్సి వస్తుంది. అయినా అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరం.